అందరికీ నమస్కారం. శ్రీ విజయవాడ కనకదుర్గమ్మ గుడి గురించి ఒక అద్భుతమైన కథను తెలుసుకుందాం. ఆ పర్వతానికి ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చింది? మన కథ కృతయుగంలో మొదలవుతుంది. ఆ రోజుల్లో కీలుడు అనే ఒక యక్షుడు అమ్మవారికి గొప్ప భక్తుడు. ఆయన ఆదిశక్తిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఘోరమైన తపస్సు ఆరంభించారు. ఎంతో కఠోరమైన తపస్సుకు మెచ్చిన జగన్మాత ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అడిగారు. అప్పుడు కీలుడు, అమ్మా, నువ్వు నా హృదయంలో ఎల్లప్పుడూ కొలువై ఉండాలి, ఇదే నా కోరిక అని వేడుకున్నాడు. అతని నిష్కపటమైన భక్తికి సంతోషించిన అమ్మవారు ఒక అద్భుతమైన వరాన్ని ఇచ్చారు. నాయనా, నువ్వు కృష్ణా నది ఒడ్డున ఒక పర్వతంగా మారిపో. రాక్షసులను సంహరించిన తరువాత నేను వచ్చి నీ హృదయంలో శాశ్వతంగా కొలుగుంటాను అని చెప్పారు. అమ్మవారు ఆదేశం మేరకు కీలుడు వెంటనే ఒక పర్వతంగా మారిపోయి ఆమె రేఖ కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే కనకదుర్గమ్మ ఆలయ పర్వత శిఖరంపై కాకుండా దాని మధ్య భాగంలో ఉంటుంది. ఇది ఆనాటికి కీలుడు హృదయంలో అమ్మవారు కొలువు తీరిన వాగ్దానానికి గుర్తు. మీలో ఎంతమందికి కనకదుర్గమ్మ అంటే ఇష్టమైతే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.